రైట్ ఇక అప్డేట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అల్లర్లు గొడవలకు రాష్ట్రం అతలాకుతలమైంది. ఇన్నాళ్ళు ప్రచారాలను హోరెత్తించిన నాయకులు ఇప్పుడు నోరెత్తడం లేదు. గెలుపు మాదంటే మాదని ఇన్నాళ్ళు ప్రసంగాలతో ఒదరగొట్టిన రాజకీయ నాయకులు ఇప్పుడు జరుగుతున్న దాడులు ఆందోళనలో కార్యకర్తలు పిట్టల్లా రాలిపోతున్నా అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా వారికి ఎందుకు పట్టడం లేదు? వారి కనుసనల్లోనే ఈ రావణ కాష్టం జరుగుతోందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా స్పందించే నాయకులు ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదని సొంత పార్టీ నేతలే వాపోతున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘర్షణలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతుంది. ఇరు పార్టీల ఏజెంట్లు కార్యకర్తలపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. టీడీపీ వైసీపీ వర్గాల దాడులు ప్రతిదాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా తలెత్తిన గొడవలు పాత రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, ఆళ్లగడ్డ, ఏలూరులో టీడీపీ వైసీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. అయితే ఇంత విధ్వంసం జరుగుతున్న పార్టీల అధినేతలు మాత్రం నోరు విప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకాండ జరుగుతోంది. అయినా సరే అధినేతలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు చిన్న గొడవ జరిగినా స్పందించే అధినేతలు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇంతలా కార్యకర్తలు తన్నుకుంటున్నా మౌనం వహిస్తున్నారు. గొడవలు వద్దని చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కూడా కార్యకర్తలను కంట్రోల్ చేయడం లేదు. ఇప్పటివరకు సీఎం జగన్, పవన్, చంద్రబాబు, పురంధరేశ్వరి, షర్మిల ఎవరూ కూడా నోరు మెదపలేదు. ఎన్నికలకు ముందు వరకు నారాష్ట్రం అంటూ గొంతు చించుకున్న నేతలు ఇప్పుడు రాష్ట్రంలో విధ్వంసం జరుగుతున్న సైలెంట్ అయిపోయారు. ఎన్నికలకు ముందు చిన్న చిన్న విషయాలపైనే ట్వీట్లు చేసే అధినేతలు ఈ విషయంపై ఇంతవరకు ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అధినేతల వ్యవహార శైలిపై అందరిలో అనేక ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇటువంటి నాయకులను మనం ఎన్నుకున్నది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసమే ప్రజలపై, రాష్ట్రంపై ప్రేమ ఉన్నట్లు అప్పుడు అలా మాట్లాడి ఉంటారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా అధినేతలు స్పందించి కార్యకర్తలను అదుపు చేయగలిగితేనే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అల్లర్లు గొడవలకు రాష్ట్రం అతలాకుతలమైంది. ఇన్నాళ్ళు ప్రచారాలను హోరెత్తించిన నాయకులు ఇప్పుడు నోరెత్తడం లేదు. గెలుపు మాదంటే మాదని ఇన్నాళ్ళు ప్రసంగాలతో ఓదరగొట్టిన రాజకీయ నాయకులు ఇప్పుడు జరుగుతున్న దాడులు, ఆందోళనలో కార్యకర్తలు పిట్టల్లా రాలిపోతున్నా అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా వారికి ఎందుకు పట్టడం లేదు? వారి కనుసన్నల్లోనే ఈ రావణ కాష్టం జరుగుతోందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా స్పందించే నాయకులు ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదని సొంత పార్టీ నేతలే వాపోతున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకల్లోలంగానే ఉంది. పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ప్రచారం నిర్వహించి తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన రాజకీయ పార్టీల అధినేతలు ఎవరూ కూడా నోరు బిప్పడం లేదు. కార్యకర్తలు తలలు పగిలి ఆసుపత్రి పాలవుతున్నా కూడా ఎవరూ కూడా స్పందించట్లేదు. దీని మీద ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చ నడుస్తుంది. ఒక బీహార్లో, ఒక ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ను ఎవరు మార్చేశారంటూ కూడా ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శివ, ఏదైతే ఈ ఈ ఎలక్షన్స్ జరిగినటువంటి 2024 ఎలక్షన్ జరిగిన నాటి నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి పల్నాడు ప్రాంతం, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లాలో మరీ ఉద్రిక్తత అయితే తారస్థాయికి చేరుకున్నాయి. అదేవిధంగా కూడా తిరుపతి, తాడిపత్రి, ఏలూరు మొత్తంగా కూడా అన్ని చోట్ల ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయంగా కూడా కక్షపూరితమైన దాడులు, ప్రతి దాడులు జరిగాయని తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఎక్కడ చూసినప్పటికీ కూడా టీడీపీ అదేవిధంగా కూడా వైసీపీకి చెందినటువంటి నాయకులు పరస్పరం కూడా దాడులు చేసుకున్న పరిస్థితి ఎక్కడికక్కడ కూడా పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రధానంగా కూడా గతంలో ఎప్పుడైనా ఎలక్షన్స్కి ముందు ఈ దాడులు, ప్రతి దాడులు జరిగేవి. కానీ ఈసారి విచిత్రంగా కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ కొత్త తరహా రాజకీయం, కొత్త తరహా దాడులు, కుతంత్రాలు తెరకి లేచినట్టు కూడా కనపడుతుంది. పల్నాడు జిల్లాని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మాచర్ల, గురజాల, అదేవిధంగా కూడా నర్సాపేట ప్రాంతాల్లో మాత్రం ఒక స్థాయిలో చూసుకున్నట్లయితే మాత్రం నర్సాపేటకు సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు ఆ రోజు ఇది ఎలక్షన్ జరిగేటువంటి క్రమంలో ఆ రోజు ఆయన మున్సిపల్ హై స్కూల్లో వెళ్ళి అక్కడ పోలింగ్ కేంద్రాన్ని చూస్తున్నటువంటి సందర్భంలో అతని మీద దాడి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయనకి సంబంధించి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు వాళ్ళు ఆగ్రహంతో వైసీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద దాడికి ప్రయత్నించారు. ఆయన ఇంటి మీదకి వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. అదేవిధంగా కూడా తంగేడులో చూసుకున్నట్టయితే మాత్రం పెద్ద ఎత్తున ఎలక్షన్స్ అయిపోయిన ఒక అర్ధ గంటలో, అంటే 6:30 ప్రాంతంలో బాంబులు దాడి, పెట్రోల్ బాంబులు దాడి జరిగింది. ఇక్కడ కంట్రోల్ చేయడానికి ప్రధానంగా కూడా నర్సాపేటలో అక్కడ వచ్చినటువంటి ఏదైతే మాబ్ ఉందో కంట్రోల్ చేయడానికి పోలీసులు అయితే చేతులు ఎత్తేసి చివరికి బాష్పవాయువు ప్రయోగించారు. అదేవిధంగా కూడా రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించిన పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా ప్రతి చోట కూడా ఇలాగే ఇటువంటి దాడులు, ప్రతి దాడులు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఇంకా అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రధానంగా ఈ రాజకీయ నాయకులు అక్కడ ఉన్నట్టు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితే మాత్రం కొంత అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో మమేకమయ్యి ఈ దాడులకు సంబంధించి ప్రతి దాడులు జరుగుతున్న సమయంలో కొంత సంయమనం పాటించాలని చెప్తున్నారు. కానీ ప్రధానంగా కూడా ఎవరైతే అధిష్టానమో అదేవిధంగా కూడా ప్రధాన నాయకులు పార్టీకి సంబంధించి ప్రధాన నాయకులు మాత్రం ఈ దాడులకు సంబంధించి ప్రజలకైతే ఎటువంటి పిలుపు ఇవ్వకపోవడం మాత్రం ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల్ని ఓట్లు అభ్యర్థించేటటువంటి ఈ నాయకులు ఇట్లాంటి గొడవలు జరుగుతూ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా ఉండాలి అని చెప్పి తన క్యాడర్ కనుక ఒక దశాదిశ నిర్ణయం చేసి ఒక ఆదేశం ఇచ్చినట్టయితే మాత్రం అక్కడ ఇంత చేటు గొడవలు జరిగేవి కాదు. కానీ ఇక్కడ కావాలని ఈ గొడవలని ప్రేరేపిస్తున్నారా అనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడికక్కడ గొడవలు సద్దుమణిగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ వల్ల కానటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులైతే దాడులు ప్రతి దాడులకు దిగుతూ ఉన్నారు. ఒక పక్కన రాళ్ల దాడులు, మరో పక్కన కర్రలతో దాడులు, దాడులు చేసుకునేటువంటి ఈ సంస్కృతికి వెళ్ళిపోయారు. ఒక అనాగరికమైన వాతావరణంలో ఈసారి ఈ ఎన్నికలు జరిగాయని చెప్పడానికి మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అయినప్పటికీ కూడా నాయకులు, ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం కనీసం కూడా చీమకుట్టినట్లు లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి ఓటు ఏ విధంగా అయితే అభ్యర్థించారో అదే విధంగా కూడా వాళ్ళని కనుక ఈ విధంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలని ఈ దాడులు ప్రతి దాడులకు దిగకూడదు, సంయమనం పాటించాలి అని కనుక ప్రధానంగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి ప్రధాన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు కానీ, జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి జగన్, లేకపోతే బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి కానీ ఒక పిలుపు ఇచ్చినట్లయితే మాత్రం ఇటువంటి దాడులు జరగకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే కనపడేది. కానీ అటువంటిది ఏమి జరగకపోవడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇప్పటికైనా సరే వాళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు, ఈ నాయకులు పిలుపునివ్వాలని ఈ ప్రజలైతే కోరుకుంటున్నారు. వాళ్ళు కనుక ఆదేశాలు జారీ చేసినట్టయితే మాత్రం తప్పనిసరిగా కూడా ఈ గొడవలు అనేవి ఇంతటితో సద్దుముణుగుతాయని చెప్పి ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే థ్యాంక్ యూ రామకృష్ణ. ఇక పోలింగ్ ముగిసి 48 గంటలైనా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించింది. పూర్తి స్థాయిలో కూడా అల్లర్లను కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఈ దాడులకు సంబంధించి రాజకీయ పార్టీలు వహిస్తున్నటువంటి వైఖరికి సంబంధించి మరింత సమాచారం మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ముగిసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో గొడవలు, ఘర్షణలు, ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సిచ్యువేషన్ మనం చూస్తాం. ఎస్పెషల్లీ పల్నాడు జిల్లా కావచ్చు, తిరుపతి, అలాగే అనంతపూర్, కడప జిల్లాలోని జమ్మలమడుగుతో పాటు కర్నూలు జిల్లాలో కూడా భూమా అఖిలప్రియకు సంబంధించిన బాడీగార్డ్ మీద హత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నం జరగడం కానీ, సో ఓవరాల్గా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. అయితే ఈ అల్లర్లకు సంబంధించి కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసులు చేతులు ఎత్తేసినటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలా చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ఘర్షణలను అదుపులో పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖదే ఉన్నప్పటికీ కూడా పోలీసులు చేతులెత్తేసినటువంటి నేపథ్యంలో అల్లర్లు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలకు కూడా ఉంది. సో వాళ్ళు సంయమనం పాటించాలి, అంతేకాకుండా ఈ అల్లర్లు జరగకుండా చూడాలి అనేసి ఇప్పటి వరకు ఏ పార్టీ అధినేత కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత పెద్ద స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎవరు కూడా ఇప్పటి వరకు ఈ దాడులకు సంబంధించినటువంటి అంశం పట్ల నాయకులకి, కార్యకర్తలకి శాంతించాలి అని చెప్పేసి వాళ్ళకి ఏమాత్రం కూడా ఇంకా ఆర్డర్స్ ఇవ్వనటువంటి పరిస్థితి, కనీసం వాళ్ళని సంయమనం పాటించాలని చెప్పేసి చెప్పనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వాస్తవంగా ఎక్కడైనా గొడవలు జరుగుతూ ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని చెప్పేసి కోరేటటువంటి పరిస్థితి. సో ఇక జనసేన అలాగే బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి సంబంధించి జమ్మలమడుగులో గొడవలు జరుగుతున్నాయి. సో జనసేనకు సంబంధించి రైల్వే కోడలో గొడవలు జరిగి ఆ తర్వాత సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. సో
ఇప్పుడు ప్రధానంగా అటు టీడీపీ అలాగే వైసీపీకి మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఆయా పార్టీ క్యాడర్కి సూచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళు ఎవరు కూడా నోరు మెదపట్లేదు. చంద్రబాబు మాత్రం తమ పార్టీకి సంబంధించిన నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీకి లేఖ రాశారు. సో డీజీపీకి ఒక పక్క ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనల మీద లేఖ రాస్తూనే మరోపక్క పార్టీ క్యాడర్కి హితబోధ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మంటలు చల్లారేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో నాయకులు నోరు మెదకపోవడం అంటే పార్టీల అధినేతలు నోరు మెదకపోవడం కూడా ఈ మంటలు చల్లారకపోవడానికి ఒక కారణం అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి గొడవలు ఘర్షణల కారణంగా గాయపడుతున్నది ఆ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులే. ఆ పోలీసులు లాఠీచార్జ్ చేసినా సరే ఆ పార్టీలకు సంబంధించిన కార్యకర్తల నాయకులకే ఎక్కువగా దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితి, తీవ్ర గాయాలవుతున్నటువంటి పరిస్థితి. సో ఆ నష్టం ఆ పార్టీకే జరిగేటటువంటి అవకాశం ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే సంయమనం పాటించాలి. ఎవరు కూడా గొడవలకి అల్లర్లకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సో కౌంటింగ్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో నీరుగప్పిన నిప్పులా ఉన్నటువంటి విభేదాలు ఒకసారిగా పెళ్లిబిక్కడం కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అదే పార్టీల అధినేతలు కానీ తమ పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్కి అలాగే నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ఒక సందేశంగా ఇచ్చినట్లయితే ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడవద్దు, ప్రోత్సహించవద్దు. ఇదంతా కూడా పార్టీ విధానాలకు విరుద్ధం, ప్రజాస్వామ్యానికి బద్ధంగానే అందరూ కూడా ఉండాలి అని చెప్పినట్లయితే ఖచ్చితంగా ఈ ఆందోళనలు ఆగేటటువంటి అవకాశం ఉన్నాయి. సో అలాంటి ప్రయత్నం ఏ పార్టీకి సంబంధించినటువంటి అధినేత చేయకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అన్నిటికీ ఆ పోలీసులు కంట్రోల్ చేసేటటువంటి స్థాయి దాటి గొడవలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ గొడవలను ఆపేటటువంటి అవకాశము, పరిస్థితులు పార్టీల అధినేతల చేతుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా వాళ్ళు చెబితేనే పార్టీ క్యాడర్ కూడా శాంతించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ. ఓకే రాజు, థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన టీడీపీ వైసీపీ ఘర్షణలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతుంది. ఇరు పార్టీల ఏజెంట్లు, కార్యకర్తలపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. టీడీపీ వైసీపీ వర్గాల దాడులు, ప్రతిదాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా తలెత్తిన గొడవలు, పాత రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, ఆళ్లగడ్డ, ఏలూరులో టీడీపీ వైసీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. అయితే ఇంత విధ్వంసం జరుగుతున్న పార్టీల అధినేతలు మాత్రం నోరు విప్పడం లేదు.